వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల సందర్భంలో మనం డిఫరెంట్ కాన్సెప్ట్లను చూస్తున్నాం. ఈరోజు మనం స్ట్రాటజిక్ ఇగ్నోరెన్స్, కాగ్నిటివ్ రీఫ్రేమింగ్, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ వీటిని చూద్దాం. స్ట్రాటజిక్ ఇగ్నోరెన్స్ అంటే కొన్నింటిని మనం కావాలని చెప్పేసి వదిలిపెట్టడం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏవి అవసరమో, ఎంతవరకు అవసరమో, ఏవి అవసరం లేవు అనేది కూడా తెలుసుకోవాలి. అవసరం ఉన్న వాటిని మనము ఎంతగా అడాప్ట్ చేసుకోవాలో, అవసరం లేని వాటిని వదిలేయడాన్ని కూడా అలాగే మనం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకి మనకి స్పోర్ట్స్కి సంబంధించిన అంశాలు, ఇప్పుడు ఉదాహరణ మనం ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నాం. స్పోర్ట్స్కి సంబంధించిన అంశాలు స్పోర్ట్స్ పేజీలో కనుక ఉంటే అది ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్కి, అంటే సహజంగా దాన్ని అడగరు. ఒకవేళ స్పోర్ట్స్ పేజీకి సంబంధించిన విషయము స్పోర్ట్స్ పేజీలో కాకుండా ఫ్రంట్ పేజీలోకి వచ్చిందనుకోండి, అది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనము అనవసరమైనటువంటి విషయాల మీద, టాపిక్స్ మీద, సబ్జెక్ట్స్ మీద, చర్చల మీద కేవలం న్యూస్ పేపర్ ఉదాహరణ మాత్రమే తీసుకున్నాం. ఇది మనం బయట చేసేటటువంటి యూట్యూబ్ వీడియోలు కావచ్చు, చేసేటటువంటి చర్చలు కావచ్చు, అన్నింటికి కూడా వర్తిస్తుంది. సో అవసరం లేని వాటిని వదిలేయడాన్ని మనం అలవాటు చేసుకోవాలి. దాన్ని స్ట్రాటజిక్ ఇగ్నోరెన్స్ అంటారు. కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అంటే మన మెదడును, మన ఆలోచన విధానాన్ని, మన మనస్సును, మన హృదయాన్ని పరిస్థితులకు తగ్గట్టుగా మనం రీఫ్రేమ్ చేసుకోవడం. ఇక్కడ ఏంటంటే సమస్య మారదు, కానీ దాన్ని చూసేటటువంటి దృష్టికోణం మారుతుంది. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, కన్నీళ్ళు వచ్చింది, కానీ మనం దాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. నేను ఇక్కడ బాగా ప్రిపేర్ అవుతే దీన్ని నేను దాటగలుగుతాను, కానీ దాన్నే తలుచుకొని ఉంటే కనుక మీ ఫలితం మీద ఎఫెక్ట్ పడుతుందన్నమాట. సో మనము సమస్యలు అలాగే ఉంటాయి, కానీ సమస్యను చూసేటటువంటి దృష్టికోణాన్ని మనం మార్చుకొని మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అంటే ప్రతిరోజు కూడా మీరు ఉదయం లేవగానే అలాగే రాత్రి పడుకునే ముందు, ఈరోజు నేను ఇంత హ్యాపీగా చదువుకోగలిగాను, అందుకు ఎవరు కారణం? నా తల్లిదండ్రులు నాకు డబ్బులు పంపించారు, కాబట్టి నేను వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఒక్కసారి మనసులో తలుచుకొని కృతజ్ఞతను మన మనసులోనే వ్యక్తం చేయాలి. ఈరోజు ఒక పాట నాకు చక్కగా అర్థమైంది, ఆట చెప్పినటువంటి ఆ గురువుకి మనం మనసులోనే కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈరోజు ఏదో ఒక కాన్సెప్ట్ని ఒక ఫ్రెండ్ చక్కగా వర్ణించాడు, నీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆ మనసులో ఆ ఫ్రెండ్కి కృతజ్ఞత తెలియాలి. కేవలం ఈ సబ్జెక్టులోని ప్రిపరేషన్లోనే కాదు, నీకు ఏదో బాధ అనిపించింది, వెన్ను తట్టి ప్రోత్సహించాడు మీ స్నేహితులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో మనకు మన జీవితంలో ఎవరు అండగా నిలిచారు, మనము ఇంత హ్యాపీగా ఉండడానికి ఎవరు కారకులు అయ్యారని ఒక్కసారి మనసులో తలుచుకొని ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు రాత్రి ఈ విధంగా కనుక మన గ్రాటిట్యూడ్ని కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు తెలియకుండానే మనము ఆ ఎమోషనల్గా చాలా బిల్డప్ అయిపోతాం అన్నమాట. రేపు మనము ఒక ఉన్నత అధికారిగా మనం బాధ్యతలు స్వీకరించినప్పుడు సమాజం పట్ల కన్సర్న్ ఏర్పడి ఉత్తమ అధికారిగా మనం గుర్తింపు పొందేటటువంటి అవకాశాన్ని ఇది కల్పిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ మూడింటిని మీ జీవితంలో ఆచరించండి, ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందండి. విషయం